ఇప్పుడు బండి సంజయ్ అంటే ఆయన హార్డ్ కోర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన సొంత పార్టీ కింద ఆయనది ఉంటుంది. మరి ఈటల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ జారుడు బండ మీద ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ అనుకుంటే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తూనే మొన్న ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు ఇచ్చారు బీజేపీకి. అంటే దాదాపు 8 ఏళ్ల 56 అసెంబ్లీ సీట్లు. మొన్న జరిగిన 2 గ్రాడ్యుయేట్ గానీ టీచర్స్ రెండిట్లలో కూడా 2 బీజేపీకి వచ్చినాయి. అది బలమైన టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా. అంటే బీజేపీ పార్టీ రైజింగ్ అయ్యే దశలో లీడర్లు ఫాలింగ్ దశలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తే బీజేపీ నాయకులు దిక్కులు చూస్తున్నట్టు. ఇప్పుడు బండి సంజయ్ గారిది ఈటల రాజేందర్ గొడవ చూస్తుంటే వీళ్ళిద్దరు కూడా రోజు రోజుకి ప్రజల్లో పల్చర్ అవుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారికి గతంలో హిందుత్వవాదిగా, హిందూ టైగర్గా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కొంత కృషి చేసిండు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అనే నెరేటివ్లో బీజేపీ పైచేయి సాధించిన దశలో బండి సంజయ్ పదవి పోయింది. అసలు ఈ గొడవకు మూల కారణం ఏంటి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటల రాజేందరే. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెంటి వేస్తే తన రక్షణ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీలో చేరి ఒక వర్గాన్ని నడుపుతూ బలంగా ఉన్న బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటల రాజేందరే లాబింగ్ చేసిండు అనేది బండి సంజయ్ నమ్ముతున్నాడు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కాస్ట్లీగా. తర్వాత ఏమైంది, బండి సంజయ్ గారు అదృష్టవశాత్తు ఆయన అధ్యక్ష పదవి పోయింది కానీ ఆయనకి నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిండు. ఇప్పుడు బండి సంజయ్ గారు పవర్ఫుల్గా పవర్ పోస్ట్లో ఉంటే ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకొచ్చారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. ఇప్పుడు ఈ పోరాటం అంతా దేనికంటే ప్రజల సమస్యల కోసం కాదు వీళ్ళిద్దరు పోరాటం చేసేది. రేపు రాబోయే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలనే దానికి ఇప్పటి నుంచి కొట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు బండి సంజయ్ నేపథ్యం వేరు. ఆయన ఆర్ఎస్ఎస్ కట్టర్ హిందుత్వవాది. ఆయన ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నాడు, సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణవాది. అయితే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇద్దరు కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి 2 జోడెడ్లాగా పనిచేయాల్సిన వాళ్ళు, పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకులు వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్లో గ్రూపులు, వర్గాలు ఈ సహజం. బీజేపీలో పార్టీ విత్ ఏ డిఫరెన్స్, దేశం కోసం, ధర్మం కోసం, అంత్యోదయ సిద్ధాంతము, అది జాతీయవాదము, ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి అంటారు వీళ్ళు. వీళ్ళ సిద్ధాంతాలేమో అద్భుతంగా ఉంటాయి. కానీ వీళ్ళు చూస్తుంటే మొన్నటి రాజాసింగ్ ఎపిసోడ్ చూసినాం. కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూపులు బయటపడతాయి, వాళ్ళేమో ఎదురుగా అనుకుంటారు. గాంధీ భవన్ లో అది కామన్. కాంగ్రెస్ లో తన్నుకోకపోతే విచిత్రం. కానీ బీజేపీ లాంటి పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ, ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీ ఉంది. ఇక్కడ క్రమశిక్షణ మారుపేరు, ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలంటారు. అట్లాంటిది ఇప్పుడు రాజాసింగ్ ఎపిసోడ్, కిషన్ రెడ్డి ఎపిసోడ్ మనం చూసినాం. మాధవీలత వర్సెస్ రాజాసింగ్ చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా సీనియర్ నాయకులు ఆయన ఈటల రాజేందర్, బండి సంజయ్. ఇక్కడ మూలం ఏంటంటే బండి సంజయ్ పదవి పోవడానికి, అంటే బండి స్పీడ్గా పోతున్నప్పుడు, మంచి 100 కిలోమీటర్ స్పీడ్గా బండి పోతున్నప్పుడు బండి సంజయ్ కాలంలో కట్టబెట్టింది ఎవరు, బండి సంజయ్ని బండకేసి బాధింది ఎవరు అని అనుకుంటున్నప్పుడు ఈటల రాజేందర్ ఢిల్లీలో కూర్చొని లాబింగ్ చేసి అప్పుడు ఈటల రాజేందర్ది నడిచింది. ఆయన బీజేపీ నేషనల్ కూడా ఈయనకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ చేరికల కమిటీ చైర్మన్ చేశారు. దేశంలో ఎక్కడా కూడా ఒక చేరికల కమిటీ చైర్మన్ అని ఈయనకే ఇచ్చారు. ఆ టైం నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్లో నెంబర్ 2 పొజిషన్లో ఉండే. ఆయన ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక బీసీ నాయకుడుగా, కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్న సమయంలో ఈటల రాజేందర్ గారు మరి ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఎందుకు ఆవేదన పడుతున్నాడు అని చూస్తే బండి సంజయ్ నన్ను ఎక్కడ కూడా నిలగనీయట్లే. ఇప్పుడు హుజూరాబాద్లో మొన్న బీజేపీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారు రిజైన్ చేస్తూ ఈటల రాజేందర్ వర్గాన్ని ఎక్కడ కూడా బండి సంజయ్ నెగనీయట్లే, తొక్కేస్తున్నాడు అని చెప్పి వాళ్ళంతా వచ్చి ఈటల ఇంటి ముందు మొన్న ధర్నా చేస్తే కదా ఈటల చాలా అగ్రెసివ్గా మాట్లాడండి కదా. అంటే వాళ్ళు ధర్నా చేయడానికి కారణము గౌతమ్ రెడ్డి అనేట ఆయన ఈ హుజూరాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ ఒక రిజిగ్నేషన్ చేస్తూ నేను బండి సంజయ్, నేను ఈటల రాజేందర్ వర్గం అని చెప్పి నన్ను అందరూ తొక్కేస్తున్నారు అన్నాడు. అసలు బీజేపీలో వర్గాలు ఉండవు జనరల్గా. అట్లాంటిది బహిరంగంగా వర్గాలు ఉన్నాయనేది ఈటల రాజేందర్ వర్గము, బండి సంజయ్ వర్గం అనేది తెలిసిపోయింది. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది, మరి వీళ్ళిద్దరు ఇట్లా బహిరంగంగా రోడ్డు మీదకి రావడం వల్ల
ఎంతో కష్టపడి కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఒకవైపు కాంగ్రెస్ డౌన్ఫాల్ లో ఉంది, టీఆర్ఎస్ పని అయిపోయింది, నెక్స్ట్ రాబోయేది బీజేపీ అధికారం అంటే వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నలుగురు ఉంటే 40 గ్రూపులు అయినాయి. మరి కిషన్ రెడ్డి గారు మాత్రం కామ్గా ఉంటారు, ఆయన ఎక్కడ బయటపడరు. ఈ లక్ష్మణ్ బయటపడాడు, ఈ సీనియర్లు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ వల్ల, ఈటెల రాజేందర్ బండి సంజయ్ వల్ల పార్టీకి నష్టమని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.